గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు గొల్ల కుర్మలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలను అమలుపరచకుండా సంవత్సర కాలంగా కాలయాపన చేస్తూ ఉంది తప్ప ఆ హామీలు అమలుపరిచే విధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. దానికి నిరసనగా ఈ నెల 19వ తేదీన ఇందిరా పార్క్ ముందు గొర్రెల మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని జిల్లాల నుండి గొల్లకుర్మలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గొర్రెలకు సంబంధించినటువంటి గొర్రెలకు నట్టల మందు ప్రతి 3 నెలలకు ఒకసారి రావాలి. అదేవిధంగా హాస్పిటల్లో సరైనటువంటి మందులు వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గొర్రెలకు పెంపకందారులు. అదేవిధంగా 10 సంవత్సరాలు గడుస్తున్న గ్రామాలలో సొసైటీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతూ ఉంది. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి జిల్లా యూనియన్లను విడగొట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా యూనియన్లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ వీటి మీద ప్రభుత్వానికి ఆదాయాలు రావట్లేవనే పేరుతో వీటిని జాప్యం చేస్తూ ఉన్నాడు, వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సొసైటీలు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో గొర్రెలు చనిపోతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో కావచ్చు, ఏదైనా ప్రమాదంలో అధిక సంఖ్యలో గొర్రెలు రోజుకు రోజు చనిపోతూ ఉన్నాయి. రోజు ఎక్కడ పడితే ఆడ ప్రమాదాల్లో చనిపోతూ ఉంది. వీటన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ చూపి రాష్ట్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ను ఏర్పాటు చేయాలని, అట్లా చనిపోయిన వాటికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుండి చెల్లిస్తే గొర్రెల పెంపకందారులకు ఉపయోగం జరుగుతుందని, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన గొల్ల కుర్మలకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్లతోని ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 19వ తేదీన ఇందిరా పార్క్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నాకు మహబూబాద్ జిల్లా నుండి వివిధ మండలాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో గొర్రెల పెంపకందారులు, సొసైటీ అధ్యక్షులు, గొల్ల కుర్మలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.